చిన్న కుండీలో పెట్టినటువంటి సొరపాదుకు కూడా చక్కటి సొరకాయ వచ్చిందండి. ఇంకా కూడా పిందెలు వస్తున్నాయి, లేతగా ఉంది. చూసారా ఎంత చక్కగా ఉందో? చూపిస్తున్నాను నేను. మీరు జ్యోతి గారు మొత్తం గార్డెన్ తీసేసారు అనుకున్నారు కదా, చూసారా? మీరు అనుకున్నట్టుగానే మళ్ళీ నేను చాలా తొందరగా మళ్ళీ ఇంత హార్వెస్ట్ తీసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది నేతి బీర. ఇది సొరకాయ, కానీ ఇది కొంచెం పెరుగుతుంది. ఇది ఇక్కడ బీరకాయ ఉంది. నచ్చాయి కదా? అండ్ చూసారండి ఎన్ని వచ్చాయో. ఇంకా వంకాయలు ఇంకా నేను హార్వెస్ట్ చేయలేదు. అమ్మా, ఎన్ని కిలోలు ఉంటాయో ఇవి. ఇవైతే చూడండి, బోల్డ్ అన్ని సొరకాయలు, మాకు కావాల్సిన బీరకాయలు, నేతి బీరకాయలు, దోసకాయలు, కీరా దోసకాయలు, ఇవన్నీ కూడా ఇప్పుడైతే మనం తీసుకున్నటువంటి హార్వెస్ట్. చాలా సొరకాయలు వచ్చాయి కదా, ఇంకా ఇప్పుడైతే వంకాయలు తీసుకోవాలి. అది కూడా ఈ బుట్ట నిండుతుంది. హ్యాపీ కదా? హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి. మీరు కూడా ఇలా చక్కగా ఫ్లవర్స్ తీసుకోవాలి, వెజిటబుల్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు హార్వెస్ట్ ఉంది, వరుస హార్వెస్ట్లు అనమాట. మీకు తెలుసు కదా, నేను సగం గార్డెన్ తీసేసానండి. చాలా మొక్కలు తీసేసాను. కొన్ని పెట్టినా అయినా కూడా అమ్మో, మళ్ళీ నాకు బుట్టల నిండా హార్వెస్ట్ వస్తుంది. దాని సీక్రెట్ కూడా మీకు తెలుసు. నేను రెగ్యులర్గా మొక్కలకి కేర్ అయితే తీసుకుంటాను అండ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉంటాను. వారానికి ఒకసారి తప్పకుండా ఇస్తానండి. మట్టి కదిలించి ఇస్తూ ఉంటాను. సో మంచి రిజల్ట్స్ అయితే నేను తీసుకుంటున్నాను. మీరు మొక్కలు, కూరగాయలు పెంచుకోవడం అనేది చాలా పెద్ద బ్రహ్మ విద్య కాదు. మీరు 4 రకాల మొక్కలు వేసేసుకోండి అండ్ నారు దొరికితే తెచ్చుకోండి, లేకపోతే మీకు విత్తనాలు ఉంటే విత్తనాలు వేసుకోండి. మట్టి కూడా జస్ట్ మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్టు, 3 పాలు ఈక్వల్గా తీసుకొని కొద్దిగా మీరు నీమ్ కేక్ వేసుకొని కుండీల్లో నింపేసుకొని మొక్కలు పెట్టేసేయండి. 1 మంత్లోనే మీకు హార్వెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 30 to 45 డేస్లోనే మనకు హార్వెస్ట్ వచ్చేస్తాయి కూరగాయ మొక్కలు అనేవి. ఓకే, అదనమాట. అండ్ మా ఈ హార్వెస్ట్లోకి వెళ్ళే ముందు ఇవాళ నేతి బీరకాయలు, సొరకాయలు, వంకాయలు చాలా ఉన్నాయి. మీరు మిస్ అవ్వకుండా హార్వెస్ట్ మొదటి నుంచి ఆఖరి వరకు చూస్తే చక్కగా మీరు కూడా వీడియో అనేది ఎంజాయ్ చేస్తారు. అండ్ మా దగ్గర కొన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయండి. పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, అలాగే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్. వాటిలో ముఖ్యంగా కొన్ని అయితే తీసుకొచ్చిన నేను. 2 రకాల షాంపూలు ఉంటాయండి. రీటా హెర్బల్ షాంపూ, అలాగే ఇది రోజ్మేరీ షాంపూ. ఓకే, ఈ 2 షాంపూలు చక్కగా ఆర్గానిక్గా తయారు చేసినవండి. రీటా, శీకాకాయ వీటితోటి. అండ్ అలాగే రోజ్మేరీ షాంపూ అనమాట, రోజ్మేరీతో తయారు చేసింది. ఇది వచ్చేసి సహజ కుంకుమాది తైలం. ఇందులో ఆల్మండ్ ఆయిల్, తర్వాత మన సెసమి ఆయిల్, ఇవన్నిటితోటి చక్కగా కుంకుమ పువ్వు, మంజిస్టా, వీటన్నిటితో తయారు చేసింది. ఫస్ట్ అప్లికేషన్స్ బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయని చాలామంది నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది ఇది. ఈ ఆయిల్ మా దగ్గర ఈ సీరం కూడా ఉంది. అలాగే 3 రకాల హెయిర్ ఆయిల్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే బృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, 18 రకాల వనమూలికలతో తయారు చేయింది. అలాగే రోజ్మేరీ హెయిర్ ఆయిల్, రోజ్మేరీ హెయిర్ రీగ్రోత్ కోసం. ఆల్రెడీ జుట్టు మనకు ఊడిపోయి ఉంటే కనుక రీగ్రోత్ కోసం రోజ్మేరీ మనము వాడుకోవచ్చు. అలాగే ఆనియన్ హెయిర్ ఆయిల్, ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఆనియన్ హెయిర్ ఆయిల్ వాడుతూ ఉంటారనమాట. ఈ 3 రకాల. వీటితో పాటు మా దగ్గర రోజ్ వాటర్, తర్వాత కోకోనట్ ఆయిల్తో తయారు చేసినటువంటి బ్యూటిఫుల్గా లిప్స్ చాలా డ్రై అవ్వకుండా ఉండటానికి ఇది చాలా బాగుంటుంది లిప్ బాము. అలాగే వీటితో పాటు మొరింగా హెయిర్ ప్రోటీన్ మాస్క్. అప్పుడప్పుడు మనము వీక్లీ వన్స్ అయినా ప్రోటీన్ మాస్క్ వేసుకుంటే కనుక జుట్టు అనేది చాలా హెల్తీగా ఉంటుంది కదా. అండ్ అలాగే మా దగ్గర షాంపూలు ఇష్టం లేని వాళ్ళు షాంపూ పౌడర్ యూస్ చేస్తారు. రీటా, శీకాకాయ, ఉసిరి, వీటన్నిటితో తయారు చేయబడింది. ఇంకా తెల్ల జుట్టు నల్లగా అవడానికి తెలుసు కదండి, మనం ఎక్కువగా హెన్నా ఇండిగో యూస్ చేసుకోవచ్చు. ఆర్గానిక్ పద్ధతిలో మనము కలరింగ్ వేసుకోవడానికి హెన్నా ఇండిగో చాలా చక్కగా పనిచేస్తాయి. అవి ఎలా ఏంటి అనేది నేను ప్రొసీజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తీసుకున్న వాళ్ళకి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ మీరు చూడాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ అయితే షేర్ చేస్తాను, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేతి బీరకాయలు ఉన్నాయండి. నేతి బీరకాయలు, చక్కగా బీరకాయలు ఉన్నాయి. అలాగే ఇదిగోండి దోసకాయలు. అండ్ ఈ సొరకాయ చూసారా ఎంత చక్కగా ఉందో, వాళ్ళ హెల్దీగా చాలా లేతగా ఉంది. ఇంకా ఇవన్నీ కూడా మనము హార్వెస్ట్ చేస్తూ తీసుకుందాం. ఫస్ట్ అయితే మనం నేతి బీరకాయ హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ దోసకాయ,
అండ్ సొరకాయలు అయితే ఏమన్నా వస్తున్నాయి తెలుసా, చాలా అంటే చాలా వస్తున్నాయి గార్డెన్లో. నేను కొన్ని వేస్తానండి, అయినా కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇన్ని సొరకాయలు వస్తున్నాయి. మళ్ళా మాకి నిండిపోతుంది సొరకాయ. ఇవి ఆల్ టైమ్ చిక్కుడు, లాస్ట్ టైం తీసుకున్నాను, ఇంకా అవుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా చిక్కుడు చెట్టే ఇది. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, ఇదిగోండి. ఇది కూడా చాలా లేతగా ఉంది, మట్టిలో పడిపోయింది. ఇంత బాగుంది కదా హెల్దీగా. ఇంకా బీరకాయలు వస్తున్నాయి. ఇదిగోండి సొరకాయ ఎన్ని బిందెలు వేసిందో చూస్తారా, చూడండి. దండలు దండలుగా ఎలా వచ్చేస్తున్నాయో. ఇవన్నీ కూడా హాఫ్ సాయిలే, ఈ కంటైనర్లో డ్రమ్ములో హాఫ్ సాయిల్లో నింపాను అనమాట. ఇదిగోండి, ఇది కూడా తీసుకోవచ్చు. లియో జరుగమ్మా, ఇదిగోండి ఇందులో కూడా ఉంది. ఈరోజైతే సొరకాయలు హైలైట్ అనమాట. కట్టరు, ఎన్ని కట్టర్లు కొన్నా కూడా మనం వాడుతుంటాం కదా, పాడవుతూనే ఉంటాయండి. సరే, ఎన్ని సొరకాయలు వచ్చాయో, బీరకాయలు, నేతి బీర, సొరకాయలు. అండ్ ఇక్కడ దోసకాయ ఉంది, ఇప్పుడెప్పుడో చూసా దోసకాయ చూసారా ఎలా ఉందో. బలం తక్కువైతే ఇలా డిఫరెంట్గా గ్రోత్ అవుతుంది చూడండి. కానీ మనం తినేయచ్చు, ఆర్గానిక్ కదా. ఇదిగోండి కిందకి వెళ్ళిపోయిందమ్మ దొంగ. దోసకాయ, ఇవి దోసకాయలు. ఇంకా ఇక్కడ సొరకాయ ఉంది కానీ ఇది అవ్వలేదబ్బా, మళ్ళీ నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేయొచ్చు. చిన్న కుండీలో పెట్టినటువంటి సొరపాదుకు కూడా చక్కటి సొరకాయ వచ్చిందండి. ఇంకా కూడా పిందెలు వస్తున్నాయి, లేతగా ఉంది. చూసారా ఎంత చక్కగా ఉందో, చూపిస్తున్నాను నేను. మీరు జ్యోతి గారు మొత్తం గార్డెన్ తీసేసారు అనుకున్నారు కదా, చూసారా మీరు అనుకున్నట్టుగానే. మళ్ళీ నేను చాలా తొందరగా మళ్ళీ ఇంత హార్వెస్ట్ తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఇది నేతి బీర. ఇది సొరకాయ, కానీ ఇది కొంచెం పెరుగుతుంది. ఇది ఇక్కడ బీరకాయ ఉంది, నచ్చాయి కదా. అండ్ ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, చూసారా ఎన్ని బీరకాయలు వచ్చాయి, నేతి బీర వచ్చాయి. ఇవి వచ్చేసి చిన్న పచ్చడి పెడతారు అనుకుంటానండి. ఇవి నేను నర్సరీలో తెచ్చి పెట్టాను. ఇదిగోండి వీటిని ఏమంటారు, ఇవి నేను మార్కెట్లో అయితే చూసాను. ఇవి కూడా హార్వెస్ట్ చేయాలి. ఇవి ఎన్ని వచ్చాయి చూడండి, 1 2 ఇదిగోండి 3 ఇలా కింద వచ్చేస్తున్నాయి. ఇవి 4 చాలానే ఉన్నాయి. ఇవి కూడా ఇంకో కంటైనర్లో కూడా ఉన్నాయి. చూసారండి ఎన్ని వచ్చాయో. ఇంకా వంకాయలు ఇంకా నేను హార్వెస్ట్ చేయలేదు. అమ్మా ఎన్ని కిలోలు ఉంటాయో ఇవి. ఇవైతే చూడండి బోల్డ్ అన్ని సొరకాయలు, మాకు కావాల్సిన బీరకాయలు, నేతి బీరకాయలు, దోసకాయలు, కీరా దోసకాయలు, ఇవన్నీ కూడా ఇప్పుడైతే మనం తీసుకున్నటువంటి హార్వెస్ట్. చాలా సొరకాయలు వచ్చాయి కదా, ఇంకా ఇప్పుడైతే వంకాయలు తీసుకోవాలి. అది కూడా ఈ బుట్ట నిండుతుంది. హ్యాపీ కదా. వంకాయలు అయితే గార్డెన్లో మీకు చెప్పనక్కర్లేదండి, చాలా చక్కగా మంచి హార్వెస్ట్ అయితే నేను తీసుకుంటున్నాను. మాకు కావాల్సిన వాటికంటే కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇదిగోండి గుత్తి వంకాయలు ఎప్పుడు వచ్చిన వెంటనే మనము ఇమీడియట్గా తీసుకోవాలి, లేతగా ఉన్నప్పుడే. ఇవి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్లో వచ్చేస్తాయి కదా. చూడండి ఇవైతే పెరుగుతాయి, ఇది తీసుకోవచ్చు మనం. ఇక్కడ కూడా ఉన్నాయి, డబల్ వంకాయ వచ్చింది. అండ్ ఇక్కడ ఉంది, చాలా వంకాయలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవైతే
పొడుగు వంకాయలు. ఇవి కూడా జస్ట్ కారం వేసుకోవచ్చు. ఇవన్నీ మనము చక్కగా ఆర్గానిక్గా వారం వారం ఫెర్టిలైజర్స్ ఇస్తే కనుక మీరు కూడా ఇలా తీసుకోవచ్చండి. హార్వెస్ట్ సింపుల్. ఇవి మనం విత్తనాలైనా వేసుకోవచ్చు, లేకపోతే మీకు ఎక్కడైనా నారు దొరికినా కూడా మనము వేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఎన్ని వచ్చాయి చూడండి. 2-3 మొక్కల నుంచే మంచి హార్వెస్ట్ వచ్చింది. ఇవి కొంచెం ముళ్ళులు ఉన్నాయి. ఇక్కడ కూడా గుత్తి వంకాయలు ఉన్నాయండి. ఇదిగోండి. నేను ఇంకా అన్నీ రెడీ అయినవి మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదైతే మునగ చెట్టు అండి. చిన్న కుండీలో పెంచుకున్నటువంటి మునగ చెట్టు ఇది. దీనికి దాదాపుగా 38 కాయలు ఉన్నాయండి. చాలా చక్కగా మంచి సైజులో హెల్దీగా పెరుగుతుంది మొక్క. ఫస్ట్ బాగా ఫ్లవరింగ్ వచ్చింది. ఫ్లవరింగ్ వచ్చి అంతా రాలిపోయిన తర్వాత ఇలా అన్నీ కూడా కాయలు అయిపోయాయి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ మొక్కను చూసినప్పుడు. అంతా కూడా అందరికీ షేర్ చేస్తున్నాను నేను. వచ్చేసి పెన్నాడ వంకాయలండి. చాలా టేస్ట్ ఉంటాయి. ఇదిగోండి పెన్నాడ వంకాయలు చాలామందికి చాలా చాలా ఇష్టం. నేను ఒక లైన్ మొత్తం ఒక్కొక్క కొన్ని రకాల వెజిటేబుల్స్ ఇలా పెట్టుకున్నాను అనమాట ఈసారి డిఫరెంట్గా. ఇదిగోండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఇవి ముళ్ళులు ఉన్నాయి బాగా. ఇదైతే డ్రమ్లో పెట్టిన వంకాయలండి. మీరు చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇవ్వండి ఈ మొక్కలు అయితే నేను ఫామ్ దగ్గర కూడా పెట్టాను. అక్కడ ఇంకా విపరీతంగా వస్తాయి. కొంచెం ముళ్ళులు ఉన్నాయన్నమాట, చూసుకొని తీస్తున్నాం. ఇంకా పిందెలు ఉన్నాయి చాలా. ఇవన్నీ వంకాయలు ఒక సైడ్ పెట్టినవే, ఇంకో సైడ్ కూడా ఉన్నాయి. అయితే మనం ఇవైతే నేను చిన్న బకెట్ టైప్లో పెట్టినటువంటి మొక్కలు అన్నమాట. ఇది పొడుగు వంకాయలు, అలాగే ఇది వచ్చేసి పెన్నాడ వంకాయ. వంకాయలు ఇట్లా కట్ చేస్తే వస్తూనే ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇందులో బంతిపూల మొక్క ఉంది. మనం బంతిపూల మొక్కలో ఏ మొక్క పెట్టినా కూడా ఉన్న బలం అంతా ఇదే తీసుకుంటుంది. సపరేట్గా పెట్టాలి, యాక్చువల్గా కలిపి పెట్టాం కాబట్టి కొన్ని కాయలు వచ్చాయి. ఇదిగోండి టమాటాలు కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం అండి. నేను గింజలు కూడా బాగుంటాయి, వీటిల్లో మంచిగా వస్తాయి అన్నమాట. ఇవ్వండి ఎన్ని వచ్చాయి చూడండి. కొన్ని టమాటాలు ఉన్నాయండి, ఇంకా ఇవన్నీ అయిపోతున్నాయి. నేను మళ్ళీ టమాటా ముక్కలు వేసుకోవాలి, మంచిగా సమ్మర్లో కూడా బాగా వస్తాయి. చూడండి నేను తీసుకుంటున్నాను, మళ్ళీ ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మంచిగా పండ్లు అయిపోతున్నాయి. దోరగా ఉన్నవన్నీ కూడా మళ్ళీ టమాటాలు ఫ్రూట్స్ అవుతున్నాయి, మళ్ళీ టర్న్ అవుతున్నాయి రెడ్ కలర్కి. అవి మాత్రమే నేను హార్వెస్ట్ చేస్తున్నా. ఇంట్లో మందమే పెంచుకోవాలని
చాలా మొక్కలు తీసేసాము, అయినా కూడా బుట్టల కొద్దీ హార్వెస్ట్ వస్తుంది. కొంతమంది ఒక్కొక్కరు చెయ్యి అలా వస్తుంది అంటారు. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి. టమాటాలు ఎప్పుడైనా కూడా టమాటో చాలా ఈజీగా వచ్చేస్తాయండి, వీటికి ఎక్కువ కేర్ కూడా అవసరం లేదు. మనం పండించుకున్న టమాటాలు కనుక మనం తీసుకుంటే బయట కొనబుద్ధి అవ్వదు అసలు. టమాటాలు తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా మనం కట్ చేసి కర్రీలో వేస్తాం కదా, తొందరగా ఉడికిపోతాయి. ఎక్కువ వచ్చినప్పుడు ఏదైనా పచ్చడి కానీ, కొంతమంది జామ్ కూడా చేస్తూ ఉంటారు. టైం బట్టి చేసుకోవాలి. ఇవ్వండి ఎన్నో వచ్చాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి. మేము పొట్లకాయ వేసాము, దానికి కూడా ఇదిగోండి పూత వచ్చింది, ఫ్లవరింగ్. నెక్స్ట్ టైం మనకు పొట్లకాయలు కూడా హార్వెస్ట్ వస్తుంది. చూసారా ఎన్ని వచ్చాయో? ఇంకా కొన్ని ఇక్కడ ఉన్నాయి. సమ్మర్లో హార్వెస్ట్ చేయడానికి త్వరగా రావాలి, ఎండ బాగా వచ్చేస్తుంది. సమ్మర్ వస్తుందంటే ఏదో ఒక బాధ, కానీ మీకు కూరగాయలు అయితే చాలా బాగా వస్తాయి సమ్మర్లో. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవి టమాటాలు, మనం హార్వెస్ట్ చేసిన టమాటాలు, వంకాయలు, చిక్కుడుకాయలు. చూసారు కదండి ఎంత చక్కగా మనము గార్డెన్లో కూరగాయలు పండించుకోవచ్చు. నేను చాలా వరకు మొక్కలు తీసేసాను, సగం మొక్కలు తీసేసాను. కొన్నే మొక్కలు మా ఫ్యామిలీ కోసం కొన్నే పెట్టుకున్నాను, అయినా చాలా ఎక్కువ హార్వెస్ట్ తీసుకుంటున్నాను. మీరు కూడా ఇలా పెంచుకోవచ్చు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖ్న భవంతు.